రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలకుతలం చేశాయి. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. మరి ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని జీవన స్తంభించిపోయింది. భారీ వరదలతో ఊర్లు నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే చాలా కాలనీలు ముంపులోనే ఉన్నాయి. ఇల్లు వాకిలి కొట్టుకుపోయి కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలిపోయారు. తెలుగు రాష్ట్రాలు వరదల నుంచి తేరుకోకముందే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. 3 రోజుల క్రితం విలయం సృష్టించిన వాయుగుండం అల్పపీడనంగా మారి ఇప్పటికే ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్యప్రదేశ్పై కొనసాగుతూనే ఉంది. బంగాళాఖాతంలో ద్రోణి వాతావరణం ఉంది. ఇది ఇవాల్టి నుంచి మరో 3 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీటి ప్రభావంతో మరో 5 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు ఐఎండీ అధికారులు. తెలంగాణ, ఏపీ వర్షాలకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ శివాని, కొద్ది రోజుల క్రితం వరకు కూడా వాయుగుండ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఈ వాయుగుండ ప్రభావంతో పడ్డ భారీ వర్షాలతో అటు ఆంధ్రప్రదేశ్ విజయవాడ, అదేవిధంగా తెలంగాణ సంబంధించిన మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట ఇట్లా అన్ని ఈ జిల్లాల్లో ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఇక ఈ వాయుగుండం కాస్త బలహీనపడి అల్పపీడనంగా మారిన తరుణంలో కొంత వర్షాలు తక్కువ పడుతున్న సమయంలో వాతావరణ శాఖ నుంచి మరొక హెచ్చరిక మన రాష్ట్ర ప్రభుత్వాలకి అందించింది. ముఖ్యంగా అల్పపీడన ద్రోణి బంగాళాఖాతంలో మరొక అల్పపీడన ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వచ్చి 5 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలలో ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఇక హైదరాబాద్ అదేవిధంగా మరికొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇచ్చే అలర్ట్స్ తోటి అటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, అదేవిధంగా వర్షం నీళ్లు ఎక్కువ రోడ్ల మీద నిలిచిపోతే అక్కడ ఎప్పటికప్పుడు అధికారులు తమ సిబ్బందితోటి ప్రజలకి ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూడాలని ఇప్పటికే ఉన్నత అధికారులు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల అనేది మనకి వర్షాకాలంలో సెప్టెంబర్ అనేది చివరి నెల. ఈ నెలలో ఎక్కువగా వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది. మరోవైపు మొన్న వాయుగుండం, అదేవిధంగా రేపు మరో అల్పపీడనం ఏర్పడిన అవకాశం ఉండడంతో అటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే వర్షాలు మొన్న పడ్డ భారీ వర్షాలకు ఇప్పటికే ఖమ్మం అని, మహబూబాబాద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరొక భారీ వర్ష సూచన నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఇట్లా అన్ని శాఖలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అదేవిధంగా ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని అటు రాష్ట్ర సీఎంఓ నుంచి కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. ముఖ్యంగా వర్షాలు మరో 5 రోజుల పాటు ఉన్న నేపథ్యంలో అటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ జిల్లాలతో పడతాయో అక్కడ మరింత ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలని అటు రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించింది. విశ్వాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విశాల్.